జూలై 21వ తారీఖు పౌర్ణమి వచ్చింది. ఈ శక్తివంతమైన పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా ఒక నూతన వ్యక్తి పరిచయంతో వీరికి గండం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారికి జూలై 21వ తారీఖు శక్తివంతమైన పౌర్ణమి తర్వాత జీవితంలో ఏర్పడనున్న గందరగోళ పరిస్థితులు ఏమిటి? అలాగే నూతన వ్యక్తి పరిచయంతో వీరికి పొంచి ఉన్న గండం ఏమిటి? అనే విషయాలతో పాటుగా జీవితంలో సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి శక్తికి మించి ప్రయత్నిస్తారు. అలాగే లక్ష్య సాధనలో ఎటువంటి అపజయాలు కలిగినప్పటికీ కూడా కృంగిపోకుండా లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. అలాగే ఈ రాశి వారు వారి యొక్క ఆలోచనలను ఇతరులకు చెప్పరు. వీరు చాలా తెలివిగా ఉంటారు. అలాగే వీరికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. వీరికి బంధువులన్నా, కుటుంబ సభ్యులు అన్నా మమకారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు డబ్బులను ఖర్చు చేయడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా వీరు సంపాదించే ప్రతి రూపాయిని పొదుపు చేయడానికి చూస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. రాజకీయాలు, కళారంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారికి పౌర్ణమి తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అలాగే ఒక నూతన వ్యక్తి పరిచయంతో ఒక ప్రమాదం కూడా వీరికి పొంచి ఉంది. అయితే ఈ రాశి వారికి పౌర్ణమి తర్వాత జీవితంలో ఏర్పడనున్న గందరగోళ పరిస్థితులు ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి విద్యాపరంగా కొన్ని అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. అలాగే చదువు విషయంలో ఏకాగ్రత లోపిస్తుంది. క్రీడలు, సాంఘిక కార్యక్రమాలు వంటి అంశాలపై ఆసక్తి ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థులపై వీరి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన శ్రద్ధను వహించాలి. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు కూడా ఏకాగ్రత లోపం వల్ల ఆశించిన ఫలితాలని సాధించలేకపోతారు. రాజకీయ నాయకులు మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వీరికి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు కూడా చిన్న చిన్న విషయాల్లో నిందలకు పాలయ్యే అవకాశం ఉంది. క్రీడాకారులకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలకు మంచి మంచి అవకాశాలు రానున్నాయి. అయితే అవకాశాలు లభించినప్పటికీ కెరియర్ పరంగా ఏదో ఒక ఇబ్బంది తరచుగా రావడం జరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వీరికి కుటుంబ సభ్యులు అన్న, బంధువులు అన్న చాలా ఆప్యాయత ఉంటుంది. దీనివల్ల వీరిపై అమితమైన ప్రేమను చూపించడం వల్ల వీరి యొక్క అవసరాలను తీర్చడం కోసం అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా విహారయాత్రలు, తీర్థయాత్రలు వంటివి చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మొహమాటం వల్ల, కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరికి వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ రానున్న సమయంలో తొలగిపోనున్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అలాగే సంతానం పరంగా శుభవార్తలను వింటారు. అయితే సంతానం యొక్క చదువు విషయంలోనూ, వారి యొక్క అవసరాలను తీర్చడంలోనూ అవసరమైన దానికంటే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి సంతాన పరంగా చేసే ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి శక్తివంతమైన శ్రావణ అమావాస్య తర్వాత ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. అయితే వీరికి ఆదాయం ఎంత బాగుంటుందో అంతే స్థాయిలో ఖర్చును కూడా అధికంగా చేస్తారు. ముఖ్యంగా విలాసవంతమైన జీవితాన్ని గడపడం కొరకు ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు అవసరాల కోసం విపరీతంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కాబట్టి ఈ సమయంలో వీరు ఖర్చును తగ్గించుకోవాలి. అలాగే స్థిరాస్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్లైన్లో జరిగే మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆన్లైన్ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే షేర్ మార్కెట్ వంటి వాటిలో ఆశించిన స్థాయిలో లాభాలని పొందలేకపోతారు. వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలని పొందబోతున్నారు. వీరికి వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ వీరికి తగినంత ఆదాయం లభిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగపరంగా స్థానచలనం అనేది ఉంది. ఉద్యోగస్తులకు వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అయితే పై అధికారుల నుంచి ఒత్తిడి అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు పని భారం అధికమవుతుంది. అయితే సహా ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి మద్దతు, సహకారం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి
వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యాపార పరంగా అదృష్టం ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాల వల్ల వీరి జీవితంలో వ్యాపార పరంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, భాగస్వామ్య వ్యాపారాల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఇతరుల పేర్లతో చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, అలాగే పెట్టుబడులు పెట్టాలన్నా ఆశించిన విధంగా ధనం చేకూరుతుంది. అలాగే బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు పొందే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి పౌర్ణమి తర్వాత ఒక నూతన వ్యక్తి పరిచయంతో గండం పొంచి ఉంది. ఆ గండం ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి రానున్న సమయంలో ఎవరైనా నూతన వ్యక్తులు పరిచయం అయితే వారి వల్ల వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు అమితంగా నష్టం కలిగే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఊహించిన నష్టాన్ని పొందుతారు. ఆ వ్యక్తి వీరి యొక్క వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. కాబట్టి రానున్న సమయంలో నూతన వ్యక్తులతో కలిపి వ్యాపార భాగస్వామ్యాన్ని చేయకండి. అలాగే మీకు వ్యాపార పరంగా నూతనంగా పరిచయం అయ్యే ప్రత్యర్థుల వల్ల కూడా మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం ద్వారా ఉద్యోగాలను కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎవరైనా నూతన వ్యక్తులు పరిచయం అయితే వారితో అప్రమత్తంగా ఉండటం మంచిది. లేదంటే లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అలాగే ఏ సంబంధంలో నూతన వ్యక్తులను నమ్మడం వల్ల కుటుంబంలో తగాదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలోని పురుషులకు సంబంధం లేని స్త్రీలు పరిచయం అవుతారు. వారి వల్ల కుటుంబంలో తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశిలోని స్త్రీలకు సంబంధం లేని పురుషుల వల్ల కుటుంబంలో తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు సంబంధం లేని నూతన వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే నూతన వ్యక్తుల పరిచయంతో రానున్న సమయంలో వీరికి గండం పొంచి ఉంది. ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. ముఖ్యంగా వీరికి మానసిక భయాందోళనలు, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీరు ప్రతిరోజు వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం చాలా మంచిది. అయితే ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను, అలాగే జీవితంలో సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి గురువారం సాయిబాబాను పూజించాలి. అలాగే తెల్లని వస్త్రాలను సాయిబాబాకు సమర్పించాలి. శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం చేసుకొని శనగలను ప్రసాదంగా పంచిపెట్టాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో ఆశించిన సత్ఫలితాలని పొందగలుగుతారు. ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలి. గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. రాహుకేతువులకు శాంతి పూజను నిర్వహించుకోవాలి. లేని వారికి, పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. గోధుమ పిండి, పంచదార కలిపి చీమలను ఆహారంగా పెట్టాలి. ప్రతి శుక్రవారం శ్రీస్తుతిని పఠించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూసారు కదండి, జూలై 21వ తారీఖు శక్తివంతమైన పౌర్ణమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు ఏమిటి, అలాగే నూతన వ్యక్తి పరిచయంతో వీరి జీవితంలో పొంచి ఉన్న గండం ఏమిటి అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో సత్ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.